ఆర్టీసీ మీద అసెంబ్లీలో ఐషికి తైషి మాటల యుద్ధమైంది అధికార ప్రతిపక్షాల నడుమ. హరీష్ సారు సర్కార్ను ఇరుకున పెట్టేటట్టు ప్రశ్నలేస్తే అవిటికి గట్టిగా కౌంటర్లు ఇచ్చిండు మంత్రి పొన్నమన్న సీఎం సారు. ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తెస్తామన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. సర్కారు ఉద్యోగులతోటి సమానంగా జీతాలు ఇస్తామన్నారు. మరి అవన్నీ ఏమాయ? ఓట్లకు ముందు 100 చెప్తిరి. ఆర్టీసీ విలీనం ఎప్పటి లోపల చేస్తారు? అట్లనే రద్దయిన యూనియన్లు మళ్ళా పెడతామన్నారు. ఎప్పటి లోపల పెడతారు? ఆర్టీసీ జర్నలిస్టులకు, విద్యార్థులకు, రిటైర్డ్ అయిన వాళ్ళకు బస్సుల రాయితీ ఇచ్చేది ఆ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? డ్రైవర్లు 8 గంటలకు ఎక్కువ పని చేయించొద్దు అని ఉంటది. మీరు 16 గంటలు ఎందుకు చేపిస్తున్నారు? కొత్త డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు ఎప్పుడు చేస్తారు అని రవాణా మంత్రిని ప్రశ్నలు అడిగిండు హరీష్ సారు. దివ్యాంగులకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మనం రాయితీతో బస్ పాస్లు ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఆ రాయితీలకు చెందిన డబ్బు ₹1 ఇవ్వని మాట వాస్తవమా? ఆ డబ్బు ఎంత, ఎప్పట్లోకి ఇస్తారు, ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి? దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుంది. ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని 16 గంటలు 18 గంటలు పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నమాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను, కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా కండక్టర్ల, డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు. ఇక పొన్నమన్న ఇట్లా జవాబులు చెప్పుకొచ్చిండు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబర్గా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కలుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు, కోఆపరేటివ్ సెస్ ₹1 ముట్టలే. 4,000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ 7,000 కోట్ల అప్పులతోటి మాకు అప్పచెప్పితే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2,400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మును 2,000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఇక సీఎం సార్ లేచి అసలు కార్మిక సంఘాలు రద్దు చేసిందే వాళ్ళ సర్కారు. ఆర్టీసీలో విలీనం చేస్తామని చెప్పి కార్మికులు 50 రోజులు సమయం చేస్తే పట్టించుకోనోళ్ళు మీరే. ఆర్టీసీ భూములను కుదబెట్టిందే మీరు. సంస్థ నష్టాలు పడేటట్టు చేసిందే మీరు. ఇలా మమ్మల్ని అడుగుతారా? ప్రతి నెల 300 కోట్లు ఇస్తున్నాము. ఇప్పటికి 2,000 కోట్లకు మీదనే ఆర్టీసీకి ఇచ్చినాము. మేము మీ లెక్క కాదు అని గట్టిగా కౌంటర్ ఇచ్చిండు సీఎం సారు. ఇక అసెంబ్లీ బయటకు వచ్చి మేము అడిగిన ప్రశ్నలకు జవాబీ లేక తోక ముడిచిన సర్కారు అని హరీష్ సార్ తిట్టిపోసిండు.